ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభుని యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నామండి. అది సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం రాచర్ల బొప్పాపూరుకు చెందిన కృష్ణహరి రమ్య గారి యొక్క చక్కని కుటుంబం. కృష్ణహరి గారు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. రమ్య గారికి 3 బిడ్డలు. అత్తగారింటి దగ్గరే ఉంటూ బిడ్డలను చదివించుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంది. అప్పుడప్పుడు తన భర్త అయిన కృష్ణహరి గారు వచ్చి పోతూ ఉండేవాడు. అయితే తన బిడ్డలు స్కూల్కి వెళ్ళినారు. బిడ్డలు వచ్చేసరికి రమ్య గారు విగత జీవిగా పడి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఓ అత్తగారి కోపం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఓ అత్త కోపము తన కుమారుణ్ణి మొండమోపని చేసింది. ఓ అత్త కోపము తన మనవడు మనవరాలని అనాథలుగా చేసింది. ఓ అత్త కోపము తన కోడలి ఆత్మహత్యకు కారణమైంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. క్షణికావేశము ఆ యువతి యొక్క ప్రాణాలు తీసేసింది. ఆ కోడలిలో ఉన్న బాధ, ఆ కోపము తన బిడ్డల యొక్క సంతోషాన్ని హరించివేసింది. ఆ కోడలి కోపము బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఆ కోడలి యొక్క వేదన చెంది మరణించడం ద్వారా తన భర్తను అనాథిగా చేసింది. బిడ్డలను దిక్కులేని వారిగా చేసి వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులు ఉన్నాయని అప్పుల సమస్యతో, భర్త సమస్యతో, బిడ్డల సమస్యతో, ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయి ఇక చావే శరణ్యము అనుకుంటున్నావా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ తల్లి, ఓ చెల్లి, నీవు ఆత్మహత్య చేసుకునక్కర్లేదు. నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఓ మహనీయుడు నీ కొరకు మరణించినాడు. ఆయనే నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యెషయా గ్రంథము 49 అధ్యాయం 15-16 వచనములలో దేవుడి మాట రాసి ఉంచినాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా, చంటి పిల్లను కరుణింపకుండా మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను చిక్కియున్నాను. సృష్టికర్త అయిన దేవుడు నీ పేరును తన అరచేతుల్లో చిక్కుకున్నాడు. నువ్వు సావనక్కర్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణికావేశంతో మరణించి బిడ్డలను అనాథులుగా చేయకూడదు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. కృష్ణహరి గారి, రమ్య గారి యొక్క బిడ్డలకు మీరు తోడునండి ప్రభువా. అనాథులుగా అయిన ఆ బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి ప్రభువా. ఏ కుటుంబంలో ఏ స్త్రీ ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు ప్రభువా. అయ్యా తండ్రి, తల్లులుగా ఉన్న ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ఓ తండ్రి, బిడ్డల కొరకు ప్రభు ఆలోచన చేసి ప్రభువా, అయ్యా తండ్రి దేవా, మంచిగా బ్రతకటం నేర్పించండి. మీ ఆత్మతో బలపరచండి. చావు పెరిగి చెది అని ప్రభు మీరు తెలియచేయండి. మీ ఆత్మతో బలపరిచి ప్రతి కుటుంబాన్ని రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.